అండి చిక్మంగళూరులో దాదా పహాడ్ పైన హన్నామన్నా ఫాల్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఇక్కడ నుంచి వచ్చేసి దాదా పహాడ్ దర్గాకి అయితే వెళ్దాం. మధ్యలో వచ్చేసి జెరీ ఫాల్ చూసుకొని దర్గాకి అయితే వెళ్ళాలి. ఇక్కడ భోజనాల టైం అయిపోయింది, లేట్ అయిపోతుందని ఇక్కడైతే కొద్దిగా స్నాక్స్ అయితే తీసుకొని తినేసి ఇక్కడ కొద్దిగా వీడియోస్ అవి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి జెరీ ఫాల్ దగ్గరికి విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మనం తీసుకెళ్ళిన కార్ అయితే రాదు లోపలికి వెళ్ళడానికి, అక్కడ నుంచి ట్రక్కింగ్ చేయాలి. ట్రక్కింగ్ చేయడానికి ఇలాంటి జీప్లు ఉంటాయి. మనిషికి 200 తీసుకుంటారు. 4 నెంబర్స్ ఉంటే 800. మనం ఫ్యామిలీగా ఒకే బండి తీసుకున్నాము, అదే ఒకటే జీప్ ఇలాంటిది. మా వెనకాల చూడండి జీప్ ఎలా వస్తుందో ఫాస్ట్గా. అసలు మనుషులు అయితే ఊగిపోతున్నారు. లోపలికి 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మనము జీప్ ఆగాక మళ్ళీ ఒక 100 మీటర్స్ అయితే నడకదారి. అటు ఇటు పొలాలు అలా ఉండవు, అన్నీ లోయలు ఉన్నాయి. లోయలు, చెట్లు, టీ పొడి చెట్లు ఉన్నాయి ఇక్కడ, అదే కాఫీ పొడి చెట్లు కూడా ఉన్నాయి. లోయల్లో నుంచి జారి పడేటట్టు ఉన్నాము, అలాగుంది ప్లేస్ అయితే. అక్కడికి వెళ్ళాక చూస్తే సూపర్గా అయితే ఉంది జెరీ ఫాల్. ఇది అస్సలు మిస్ కాకండి దాదా పహాడ్ వెళ్ళిన వాళ్ళు. అసలు మనం బాహుబలిలో కూడా అంత పెద్ద వాటర్ ఫాల్ చూడలేదు. అంత పెద్దగా రియల్గా చూడాలంటే వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఇక్కడికైతే. ప్లేస్ అయితే సూపర్గా అయితే ఉంది. ప్లేస్ సూపర్గా ఉంది, కానీ రోడ్ మరీ విపరీతంగా వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఎండాకాలంలో వెళ్తే బాగుంటుంది. ఇక్కడ వ్యూ ఫుల్ వర్షాలు కాబట్టి బురద అసలు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్ళు, నడిపేవాళ్ళు, ట్రక్కింగ్ నడిపేవాళ్ళు. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఒక పక్కకు ఒరిగిపోతున్నాము, భయం అవుతూ ఉంది అసలు వెళ్ళటానికే. అయినా కానీ వాళ్ళకి అలవాటు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా అయితే రోడ్డు మీదకి తెచ్చారు. చూడండి ప్లేస్ అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి తీసుకోవడానికి, ఫొటోస్కి చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి వచ్చేసి దాదా పహాడ్కి అయితే బయలుదేరాము. ఇక్కడ టిఫిన్స్ అవి తీసుకొని తిన్నాము. లంచ్ మంచి దొరకలేదు, అందుకనేసి ఇక్కడ టిఫిన్ లాంటివి తీసుకొని తినేసి దాదా పహాడ్లో అయితే కొండ మీద దిగాము. చూడండి ఇది లాస్ట్ ప్లేస్. దీని తర్వాత ఒక్క ప్లేస్ అయితే ఉంది మాణిక్ ధారా అని, అక్కడికైతే వెళ్ళాలి. ఫస్ట్ దాదా పహాడ్ దర్గాలో దర్శనం అయితే చేసుకోవాలని. ఇక్కడైతే అలా కార్ దిగామో లేదో ఫుల్ ఎక్కువ మంచు వచ్చేసింది, చాలా పైన కాబట్టి. హిల్స్ కదా, హిల్స్ స్టేషను, ఫుల్ హిల్ చాలా ఎక్కువ. కర్ణాటకలో పెద్ద హిల్ అంటే ఇదే అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి కవర్స్ అయితే తెచ్చుకున్నాం కాబట్టి వేసుకున్నాము, ఇంకా దర్గాలోకి వెళ్ళేటప్పుడు వేసుకోలేదు. ఇది దాదా పహాడ్ దర్గా, బుడంగి బాబా దర్గా. ఇక్కడ చూడండి అంతా గంధం, దర్గాలో మొత్తం గంధం. ఇక్కడ లోపల వీడియో అస్సలు తీయనియరు. నేను ఈ కవర్ వేసుకున్నా కాబట్టి సెల్ ఉండిపోయింది నా దగ్గర, అలాగే సెల్ బయటే కలెక్ట్ చేసుకుంటున్నారు. నేను అలాగే తెచ్చాను కాబట్టి కొద్దిగా అయితే నా ప్రయత్నంగా నేను కొద్దిగా తీశాను. అసలు చాలా బాగుంది లోపల. అట్లా అడుగు పెట్టంగానే గంధం స్మెల్ ఏమొస్తుందో అసలు చాలా బాగుంది. మేము దాదా పహాడ్ వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.